తెలుగింటి పౌరాణిక పద్యనాటకం అతి ప్రాచీనమైనది. తరతరాలుగా వినోదాన్ని అందిస్తున్న ఈ కళారూపం అపురూపమైనది. తెలుగు ప్రజలకు ఇది గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలువురు ప్రఖ్యాత చలనచిత్ర నటీనటులు అప్పట్లో నాటకరంగం నుంచి వచ్చినవారే. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, చూస్తే తెలుగు పౌరాణిక పద్యనాటకాన్నే చూడాలి అనేంత గొప్ప వైభవాన్ని చాటుకున్న ఈ కళారూపం ప్రస్తుతం తన ఉనికిని కోల్పోయే పరిస్థితులున్నాయి. అనేక ప్రాచీన కళారూపాలతో పాటు పౌరాణిక జానపద కళలు అంతరించిపోతున్న తరుణంలో వీటిని పదిలపరిచి ఆడియో వీడియో రూపంలో భావితరాలకు అందించి స్ఫూర్తిని కలిగించేందుకు కృషి చేస్తూ ఉన్నారు శ్రీమాతా విశాఖపట్నం వారు. సుదూర ప్రాంతాల నుంచి పేరెన్నికగన్న ఈ స్టేజ్ కళాకారులను రప్పించి అనేక వ్యయ ప్రయాసలు కోర్చి ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకుని ఈ కళాకారులంతా హావభావాలతో నటించి తమ గళాలలో భావగర్భితమైన గానాన్ని వినిపించి నిండైన నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రజలను తన్మయం చెందించటానికి వీలైన వాతావరణం కల్పించి ప్రోత్సాహం అందివ్వడం కళాకారులకిచ్చే గొప్ప గౌరవం. అంతేకాకుండా సగటు ప్రేక్షకులు స్టేజ్ నాటకాన్ని ఇంటి దగ్గరే కూర్చుని వీడియో సీడీల ద్వారా టీవీలలో చూసి ఆనందించటం కోసం ఈ వీడియో నాటకాన్ని చిత్రీకరించటం జరిగింది. నాటకరంగాన్ని బ్రతికించటం కోసం ఈ స్ఫూర్తితో భావితరాల వారు నాటకరంగం అభివృద్ధి కోసం కృషి చేస్తారనే ఆశాభావంతోనూ శ్రీమాతా విశాఖపట్నం వారు ప్రజలకు అందుబాటు ధరల్లో వీటిని అందిస్తూ ఉన్నారు. తెలుగు పద్యనాటకం చిరకాలం వర్ధిల్లాలని ఆశిద్దాం. హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, తానే ఎరుగుడట. అరే వశిష్ఠ, నిరంతరం ఆ రాజుల ఇళ్ళ చేరి ఇచ్చకమలాడుచూ పట్టపోసుకొనుచున్నందులక హరిశ్చంద్రునిపై నీకు ఈ అభిమానము? నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంతయైన నువ్వు సిగ్గులేదా? అవునులే, నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమ్మన భూసులమైన పేరు వెలుగుందుచు పౌరహిత వృత్తిని అవలంబించి వారి జాతక లగ్గరములు గట్టి పట్టుకూటికై వెట్టి చాకరీ చేయించు భూరి దారుములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్లక సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగ్గు కావించి సామాన్య మానవుని సత్యసంధుడని నిండు సభ యందు నొక్కి ఒక్కానిచ్చితివిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుడు నిడివిన హరిశ్చంద్రుని సత్యసంధత నే పరీక్షిస్తున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుటి నిలచి పందెము వేటుకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురకు కలుగు కలహమునకు ఆనందించితివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలోభి. మేమందరము నిన్ను ఒక పెద్ద చేసి చింతామణి పీఠం నుంచి అందరూ పొగరుచే కండ కావరమును గుడ్డు వచ్చి పిల్లనెక్కించు తత్తమున మమ్మే అధిక్షేపించుతివిగా. నీ పరు వేపాటితో మేమిరుగునది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచనక్కి కొక్కును గావించి సాధ్వియకు హైజను చేపట్ట పేరాసుకున్న కామోద్ధుడము. చిట్ట చివరక మునిపొంగవుడు గౌతమునిచే దేహమంతయు కన్నులమయము శాపగ్రస్తుడమైన నీవా
బాగు నీతి వాక్యములు గరపట బాగు 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 బాగు. ఓరి దేవేంద్ర, నీకీ అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠమునకు అర్హుడవు కావని మామనంబున తోచినదో నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకుని అలో లక్షణాయని కానన వ్రాతమునకు పోవలసిన వాడవి, కానన వ్రాతమునకు పోవలసిన. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునకు పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకిత్తుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా. లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్ఠిని నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్పు తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వం నిలుపుకొన జాలకుండానే భావింతురు గాని నా ఈ తపశక్తి సార్థకత ఎందలి పరమార్థము నెవ్వరెరుగుదురు. నా తలంపులన్నీ లోక హితములే కావునని జగదేక పూజ్యురాలకు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పొలు చేయుచుండా ఎవరేమన్నాను, ఏమనుకున్నాను, నాకేమి భయం. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమనే చాటుచున్నవి. మానవుడు ఎంతటి శక్తివంతుడో ఈ లోకములకు తెలుపుటకే దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకునందుంచితిని. అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడు తలంప అపజయ భయమా సురలోకం పండు కల్పించే త్రిశంకునందునిచే సృష్టికి ప్రతి సృష్టి ఘటించి బ్రహ్మ పదమే రాజర్షి సాధిత అత్తిత పోరోసితలంప వాణిక వ్యవాటిల్లు జయారంభం. హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, పారిరుగునట. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు హరిషడ్వర్గములను జయించిన మానవుడుండేది కదా నాకు ప్రమత్తత. అంతే కాదు, నిరంతరము అర్ధాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పముల నెపమున బొక్కసములు నిప్పుకొరుచున్న ఈ చక్రవర్తుల సత్యసంధులు అదీరుగాక పాప భూయిష్టమైన భూలోకమందు కాంత కనకములకు లోబడని మానవుడుండడు కదా. ప్రప్రథమముగా హరిశ్చంద్రుని మనమను ఆకర్షించుటకు శృంగార రూపురేఖా విలాసనకు మాతంగంగన సృజించదా. ఓం నమః శివాయ. తండ్రి, నన్ను సృజించిన కారణమేమో. ఓ మాతంగంగన, నీవు చేయవలసిన కార్యం ముందున్నది, సిద్ధమైనము. చిత్తము. రాజ్య పాలనలో నిమగ్నుడైన హరిశ్చంద్రుని వేటకు రప్పించుటకు క్రూర మాయా మృగములను కూడా సృజించదా. ఓం నమః శివాయ. ఓ సింహ సర్వశాంతులాది క్రూర మృగములారా, రెండు ఒకటికి పదింతలు కండు అయోధ్య పురప్రజలు భయభ్రాంతులను చేసి అల్ల కల్లోలము సృష్టిప్పుడు పండు. ఈ క్రూర మృగముల చేయు అలజడి నాపుడికై నేను అరణ్యమును చూచిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాకమానడు. నేనిప్పుడు తదుపరి కార్యక్రమం ముగించుకొని రావలేదు.
సత్యకీర్తి, మన రాజసూయాగము పూర్తిగా నెరవేరినది. కానీ పూజ్యులకు విశ్వామిత్ర మహర్షి రాకున్నట్టు ఏ కొరతగా ఉన్నది. దేవా జయము జయము. విశ్వామిత్ర మహర్షి వారు ఏం చేయించున్నారు? మునింద్ర, మీ రాకలో ఆంతర్యమేమి? హరిశ్చంద్ర, పరమేశ్వర ప్రీత్యర్థమై నేను ఒక యాగము చేయ తలపెట్టిదిరి. దానికి నీ వలన కొంత ధనము కావలసి ఉన్నదోయి. మీకు కావలసిన ధనం ఎంత? మిక్కిలి స్వల్పము. దంతావళముపై బలవంతుడొక్కడు నిలిచి పైకి రత్నం ఎంతటి దవ్వుకు రుపునో అంత ఎత్తు ధరమిత్తువా సరిపోవును. సరే సత్యకీర్తి. వద్దు వద్దు, మాకు అవసరమైనప్పుడు మేమే వచ్చి కొనిపోయేదము. అంత తనక మీ కోశాగారం నుండే భద్రపరచుడు. అలాగునే. నేను ఇక పోయి వస్తున్నా. సెలవు. మహాప్రభు రక్షించండి, మహాప్రభు రక్షించండి. ఆవుల్ని గొర్రెల్ని మంద మేకల్ని అన్ని పెద్దపుల ఎత్తుకుపోతుంది బాబయ్య. మమ్మల్ని కాపాడండి బాబయ్య. పౌరులారా, శాంతింపుడు శాంతింపుడు. సత్యకీర్తి, దేవా వేటకు సిద్ధముగా వింపు. చిత్తము. సత్యకీర్తి, దేవా ఇది ప్రశాంతమైన మున్యాశ్రమోపాంత భూమియో చూడుము. తదక్రముల కొల్లి పోయమడినట్టు దోచే అందుండి సాగి సత్యకీర్తి, అందుండి సాగి తపిష్టంబుక బాబుక గడల చెక్కిల పోదము. ఈ చెంత అయ్యగా సత్యకీర్తి, దేవా సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడు చేసి కాబోలు నాకు నేడు పగలను కూడా నిద్ర వచ్చుచున్నది. నిద్ర నా స్మరణకు వచ్చెను. నిన్నటి రేయి అపరయామమ్మను దుస్వప్నమగంటిని. దుస్వప్నమా? నేను నిజ పురోగతి విద్వజ్జనంబులతో పేరోల గమ్ముండ అతిమాత్ర తేజో విరాజు ఒక మునిరాజు కనుగొనల అగ్ని కణములను ఉమియుచుండ సమీపించి అకారణంబుగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను నేలద్రోసి మన రాజ్య సర్వస్వమును గ్రహించి కట్టుబట్టలతో నట్టడవలకు పారద్రోలగా అందు పడరాన్ని పాటలు పడుచుంటి వింతలో మెలకువ కలిగినది. దేవా, మీకు ఏ అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము తన వెంట తీసుకుని పోక
మనకడనే ఉంచినందుకు చిత్తమును ఏమో విచారించుచూ నిద్రించింది. అయినను ఇట్టివి దేవ బ్రాహ్మణ సంతర్పణలచే శాంతి చేకూరు కదా. అయ్యో, మన ఆశ్రితులైన సంగీత పాఠకులైన మన దగ్గర లేరే. అగ్నిజన కల్పపూజ రాజులోక బిరువుజ జోహారు. సత్యకీర్తి ఏమిది ఏ కులము? రాజేంద్ర, మనముతో పని ఏమి? ఓ మాతాంగాంగన, మహారాజు గారు మెచ్చునట్లు నీ సంగీత హావభావములు ప్రదర్శించము. మహాభాగ్యము. సత్యకీర్తి, వీరికి ఈ ముక్తాహారమునిచ్చి పంపివేయము. ఓ మాతాంగాంగన, స్వీకరింపు. రాజేంద్ర, మాకు ఈ ముక్తాహారం ఏటికి? మీ పొందు కావలేను గాని. సత్యకీర్తి, వీరి పరివర్తన తిరిగి వచ్చింది. ఆవిడకి తప్పలేదు. నికృష్టపూరిత వందనాలకు తత్వమారు మాతల విధానము దక్కడ చెల్లునక్కడే మక్కువ వహించుకోము. కొరమాలిన నీ భయకారి వర్తనాలిక్కడ సాగిరాము. చదువి ఇక్కడ మాటలాడిన కప్పున ఇంత కండమున నరికిందు నీరులారుగా. రాజేంద్ర, మమ్మల్ని అన్యాయంగా కొట్టించుగాను మా తండ్రి గారైన విశ్వామిత్రుడితో చెప్పి నీ ముద్ర తీయించుదా. సత్యకీర్తి, ఇది ఎంతయో ఇంద్రజాలములే ఉన్నది. ఇంతకు ఏదో దుర్యోగముల కొరకై ఆశ్రమో ప్రాంతములకు వచ్చితిమి కదా. కానీ ఇంకత దుష్ట భాష్పకృత యోగ ప్రోజ్వలన్మామకీనూనోగ్ర సమగ్ర కోపశిఖిలేదా నిన్ను నోరార్పగా. ఓరి హరిశ్చంద్ర, ఇప్పుడు ఎక్కడికి పోయేదవరా? మహాత్మా రక్షమాం రక్షమాం. ఛీ, పాపి, అడుగుని పెట్టి అతడు మా ఆశ్రమే కాక ఇచ్చట మా పాదము కూడా రక్తపడుచున్నావు దుష్ట. ఆహా, నేనకి దాదా శిరసులకు ఉత్తమాత్మ నామము చెందిన మహాత్మా ధన్యుడు దగ్గరయ్యా, ధన్యాత్ముడైతే. ఓరి దుర్మదార్థ, వైవస్వత కుల కళంక, ఏమినా నీ మాయా వినయములు? ప్రత్యక్షమున వినయస్ఫురణము, పరోక్షమున నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుచునేయున్నవి. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రవేశించడానికి నీకెవరు అధికారం ఇచ్చిందో తొంత చెప్పు. నీ రాజాధికారము తపస్సులమైన మా ఎడల పనికి వచ్చునురా, పనికి వచ్చును. ఈగని వారెల్లరూ మాలలితో జానలత విధానముల నెల్లచి గగ్గోళ్ళుగా ఫలవృక్షముల సంపడల్చి కుసుమ వ్రాతములం రాల్చి కావలులో మా హరినర్భకంబుల వధింపన్నోవా ఎట్లో వచ్చితో ఇట్లా శ్రమమెల్ల పవిత్రమనొచ్చునే కాక అంతనే వచ్చిన నా కూతురు వ్యర్థముకు పాడించుటకు నాలుగని కోతులు నీ తాతములు వారికి ఏమి కట్టబెట్టిదివి? మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయా విహారమునికై మా వంటి జడదాళ్ళు ఆశ్రమములే గాని పనికిరావా ఏమి? భూచక్రవర్తుల రాజుల పాదాక్రాంతలై ఉండ నీవు చక్రవర్తి పదమని వెర్రవిగుంటున్నయో మా వంటి మునుల ఆశ్రమములు పాడు చేయటికైనా నాకు ఇది వరకు తెలిసినది కాదు రామనిద్రాకే. నీవేమొనర్చినను నీవేమేమొనర్చినను నీ వెంట తిరుగుచూ ఇచ్చకములాడి పొట్ట పోసుకునుచున్న ఆ దుష్ట వశిష్ఠులను కొట్టివా?
లేక నీవు చేయి అపకృత్యములకు ప్రతి విధానం అనర్పకున్నకు మేము అసమర్థులమా? దేవా, ఎరుకకు చేసిన మా అపరాధములను క్షమింపుడయ్యా. ప్రాచ్యరాజ్య స్వయంతకారం పునేదు కన్నుల గగదట్టినంతనే కానరావో వడలరుగవో మతివోయన దురాత్మ అపర బ్రహ్మైన విశ్వామిత్రుడే ఎరుగవా? దేవా, అపరబ్రహ్మలు మేము ఎరుంగిన వారెవరు మహాత్మా? జగమునల్ తెల్దు మీ సృష్టి సాగుచుండా పాత పల్చాగమైపోయే బ్రహ్మ సృష్టి తేజమున అగ్ని మీద దుర్దశము పేరదల్చన దూమవేగ అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము? నేను అపర బ్రహ్మనని అగ్నిమా తేజమునకు దీడు రాకపోయిన నిజముగా నీ విరింగిన వాడవైనచో ఎండ కన్నెరగని సుకుమార శరీరుల తామతల్లి గుణాముక్తుల కూతురు ఎన్నడి రాని రాజు నీ వచ్చిన వెంకవడిలో వరాల కుప్పు వలికిత్తమని కంపెడి పేరాసుతో వచ్చినందులకు ఆదరింపక పొగరుచి కండ కావరమన పొగరుచే మమ్మ కూడక నింపక నాలుకలు కోయిపోయినది మమ్మెరింగియే. ఓహోహో, అలాగైన నీ పక్షమని మేము ఉపేక్షాభావం ఉండరాదు. నాలుకను కోయిదునన్న నీ నాలుక నిప్పుడి వేయి చీలికలుగా విప్పవలదు రా మూర్ఖ. నీ ముఖము చూచిన కొలది నేయి పోసిన అగ్గివలే నా మనంపు భగ్గు భగ్గున మండుచున్నది రా దుర్మదాంత. మునీంద్ర, కోపింపుకుడు. నన్ను చేపట్టినాక మీ పాద పద్మలు విడువలయ్యా. ఔరా, ఏమి వీని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి, శిరముపై తన్ని దుర్భాషలాడినను రవంత అయినను చెలిప్పకున్నాడు. విరాగులమై తపస్సు చేసుకునుచున్న మాకిట్టి దీర్ఘ కోపము సనదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీ ఎందే ఉండనిమ్ము. శరణాగతి రక్షణ అవశ్య కర్తవ్యము కనుక నీ భయపడిపడి నిన్ను చేపట్టరాబలేము. నా ఉపదేశం ముందు గలదు. నీ దాని మేరకు తప్పక ప్రవర్తింతువేని నా కోపాగ్నిని శేషముగా చల్లారగలదు. మునీంద్ర, దేవర ధర్మోపదేశంలో పరిగ్రహించుకు నేను సిద్ధముగానే ఉన్నానయ్యా. పాపకార్యముకు మీరు నన్ను పురికొల్పుదురా? పాపకృత్యములైనను మా ఆజ్ఞ లేని వెనుక అవి పుణ్యకృత్యములుగా మారవలసినదే. మీరు అపరబ్రహ్మలు కదా. ఫలా ఫలా మా మహిమనిప్పుడు నీకు బాగుగా తెలిసినవి కదా. ఇక అన్యాలోచనలేలా హరిశ్చంద్ర, ఇచ్చిది నే ఇచ్చిది వివాహం వాడుమా నేడు నా కన్యారత్నమున స్వరూపవతి గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవిని వయోచిత కళామత్తల్లిని పూరి సౌజన్య శ్రీలవహింపుమేక ప్రశస్త స్త్రీ సుఖభోగము ఇది ఎంతైన సరి అయిన బోధయ. మూర్ఖ, నీవిప్పుడు లేని సంబంధం కల్పించుకుని నిర్భయము మాతో ప్రతివాదము చేయుచున్నదులకు పిడుగు వంటి మా శాపనిప్పుడే నీ మీద పడును సుమి. శాంతిప్పుడు స్వామి, శాంతిప్పుడు. ఓరి కపటశీల,
ఓరి కపటశీల, ఎంతటి కపట కృత్యమును నిర్ణయించుచుంటివి. ఓనిమ్ము, మీ 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 తప్పులన్నీ క్షమించినారము, ఇక మా ఆన నిర్వర్తింపుము. మునీంద్ర, సకల ధర్మస్వరూపులకు మీరు నాకిట దురుపదేశం మనచిన పాడి ఆ మహాత్మా వంశము నిరపనే కద వివాహంబు అదయా వంశము నిల్పనే కద వివాహంబు అతి వైవాహిక స్ఫుటనంబు ఇప్పటికెన్నడా సత్పుత్రుండు పుట్టిన వయోపరిపాకంబును తప్పుతున్నయది ఈ ప్రాయంబుడల్ వరదసల్ కదపుల్ చుట్టదము నా కంఠంబుడల్ కౌశిక ఎందులకి పెక్కు మాటలు వృధా ప్రసంగములు. ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ విభవలతో పాటు మా ఈ కన్యను పరిగ్రహింతువా లేదా ముందు చెప్పుము. మునీంద్ర, నా రాజ్య సర్వస్వము విడిచిపెట్టును కానీ ఆ పంచమకరణ మాత్రము నేను పరిణయమాడనయ్యా. హరిశ్చంద్ర, ఆ మాట నిలచియుండుము. తప్పిపోయిన సదాశివుని పాదములకు తప్పిన వాడవగదు. చిరకాలము నుండి మరల రాజ్యం వేలవలని నా మది బాధించుతున్నది. నేటికది నీ అవదార్యములను పెంపనున్నది. పట్టణమును ఇప్పుడే సింహాసనం అధిష్ఠించదా. ఇత్తడి రాజపుత్రుడు అభ్యంతరం తెలుపుకుంటుటకు ఏది నీ రాజపుత్రికి నిమ్ము. ఆడి తప్పకుండుము. స్వామి, ఏమంటిది? ఆడి బొంకులను తలచిత్ర మహాత్మా దేవి ఎలా సందేహించదు? ఎంతల గంటలు సందేహిస్తున్నారు స్వామి? తరుణు నేనొక పాటినే తమకు కర్తవ్యంబు బోధింప నేనొక పాటినే ఇద్దరగానా జయ మీకు ఒక్కరిగా తవరకు స్వామి నేను ప్రాణములున్నయో తవరకు మిథ్యానుబంధంబున తానల్లాడు ప్రపంచమెల్లం తనదే చచ్చుచా
అంతే కదా స్వామి? దేవి, నీవు నా పాలిటి కల్పనతో లోకమును అనుకూల దాంపత్య బిడ్డగా ఉండవలేదు. దాని ద్వారా సంపృతం ఒక బంగారు బృంగాలను గైకుడము. మునీంద్ర, రాజధానము పరిగ్రహించుకోవాలి. నాదొక చిన్న మనవి. ఏమది? దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడిచి దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడిచి భక్తి సప్తపాదాది వేల విభ్రాజ దఖల్ద భూవలయమెల్ల మీకు దానముగా దానంబుగా ఉదకదారా పూర్వకం త్యాగోద్దేశంబు సంప్రదానంబు నాబడు పృథివస్తేజో వాయువ్యాకాశాది పంచభూతేన సాక్షి భావం వల్దక శంకలే కొసగితిల్ బ్రహ్మార్పణం వల్చు రాజర్షి తిలక, రాజలాంఛనముగా ఈ కిరీటమును ధరించి ఈ దారుణీ చక్రము నిర్విక్రమముగా పరిపాలింపు మహాత్మా. హరిశ్చంద్ర, నీ అవదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర, నీవింక నీ భార్య పుత్రులతో మా రాజ్యము వీడి పొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వములుగా ఇచ్చటనీయుడవలేదు. అటునండి. మంత్రి సత్తమా సత్యకీర్తి, దేవా, నీవి మహర్షిని ఆశ్రయించుకుని కాలము వెళ్ళబుచ్చుమయ్యా. సత్యకీర్తి,
నీవు పోయి పురంబెలు అలంకరించి మధ్య పట్టాభిషేకోత్సవ చాట పంపము. కిరీటము భద్రపరచుము. పట్టాభిషేక సమయమని మేము అలంకరింతుము. నగరమంతయు చాటింపుగా విప్పము. అయ్యయ్యో, హరిశ్చంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడి అలంకారం? నీవింక నువ్వు కదలకున్నావేమి? హరిశ్చంద్ర, నాకు చాలా ప్రొద్దుపోయినది. నీవు ఇక్కడ ఉండనక్కర్లేదు. అలాగే మహాత్మా. సింహాసనంపై కూర్చుని రాజ్యం మీద మాకు గాని ఈ మణిభూషణాలు మీకేలా? కావున మీ నగలన్నీ ఇచ్చటనే విడిచిపోవలేదు. అటులనే మహాత్మా, అటులనే. ఎందుకు ఈ రాజేంద్రుడు లోపడకున్నాడు? అవునవును, అంతటి సాధ్వి అర్థాంగి, అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి. అంతియే కాదు, ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని బాహ్యముగా కనబడుతున్నవి ఇవన్నీ అసత్యములని ఎరిగిన వాడి హరిశ్చంద్రుడు ఒకటి చేతనే నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు హరిషడ్వర్గములను జయించిన మానవుడు ఉండేది కదా నాకు ప్రబద్ధత అని వశిష్ఠుడితో పందెము వైచి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకుని మెలంగుచున్నాను. రాజేంద్రుడు ఎందును చేజిక్కున్నాడు. దేవ కన్యల మించిన అందాల రాశికు నాచే సృష్టింపబడిన మాతంగ కన్యను కాదని ఈతను కామమును జయించను. లేనిపోని కోపము కల్పించుకుని వచ్చి శిరముపై తన్ని దుర్భాషలాడునను తన మృదు మధురమైన భాషతో నా మనస్సును జయించి నా పాదములన్నీ ప్రార్థించి క్రోధమును కూడా జయించి నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగణ నిరంతర నీరాజిత నితిపాద పంకేరుండు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వమును రణప్రాయముగా దానముగా వించి లోభమును కూడా చేయించి ఇక వీని బట్టుటెట్లు మిగిలిన మోక మద మాత్సరమును ఉపయోగించి ఎటులైన కపటముల దుట్టి ధైర్యం పోగొట్టి లెక్కలేనన్ని బొంకులు బొంగి. అవును, హరిశ్చంద్రుడు ఇప్పుడు రాజ్యము వీడి పడిపోతున్నాడు. మరి ఇప్పుడు ఇతని వెంటబడి పీడించి అసత్యం ఆడించు మార్ స్ఫురించినది. ఇప్పుడు మరి యొక్క ఎత్తెదా హరిశ్చంద్రుడు రాజ్యము దానముగా ఉంచినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యమును విలువలనే గాని అలనాడు యజ్ఞార్థమైన నాకు ఇచ్చిదన్న ధనము ఇందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కావాలని బట్టి పీడించడము. ఓరి హరిశ్చంద్ర ఎంతటి మోసగా సత్యం వల్లది పాడిదా పరమిత్తమును పాయసముగా భుజం పలుకుతూ ఆ రుణధనము నెగవేయబోవని చితివిరా. మహాత్మా, ఎక్కడ దారుణము? ఎక్కడి దారుణంబా అసలు లేదా మోమెత్తి మా వంక తేరి చూచి అనువట్లే అది నాక తాటి తోమ ఈ మర్యాదకు నీకు సత్యము నాడు అలనాడు అక్కడ యజ్ఞార్థముగా నడిచినది రక్తము వెక్కడ దాచినామురా. మురీంద్ర, మమ్మిత అన్యాయముగా భావించడం నీకు పాడియా మహాత్మా. ధనము సర్వస్వమును నీకు ధారమాసి, ధనది సర్వస్వ
మాటలతోడ ఇట్లు నట్టడానికి ధైర్యమున ఏగుతున్న మాటలను ఇంక రేపు ఎప్పుడు కన్న చెల్లింపదగులా చేతగాని ఈవుడు నేర్చు చెందులకు పినపని లాంటి తెలుగు కూతల కూలి చెందులకు అలనాడు యజ్ఞార్థమే మేము యాచించగా నీ విచ్చేదనన్న సొమ్ము అది మా సొమ్ము మేము అడుగుతా లేని అప్పుల తలగట్టునయా. ఓహో, ఇప్పుడు కావచ్చిన ఈ రాజధానం కూడా ఈ లేని అప్పులలోనే పోయినదా ఏమి? మునీంద్ర కోపిపుకుడు మరేమి చేయదు. నేను ఇప్పుడు చేత అవకాశం లేని నీచ దరిద్రగతిలో ఉన్నానయ్యా. మరి ఇప్పుడు ఏమి చేయదు? ఒక్క మాసము గడువు సంగిరను ఏ పాటలైనా పడి మీ సొమ్ము చెల్లించి వేసిన మహాత్మా ఆలాగులు చేయము. ఆహా, మొదటనే ఇట్లడుకొని ఎంత బాగుండడని హరిశ్చంద్ర, ఇంకా మాకొక సందేహం వాదించుతున్నదో. మహాత్మా ఏమది? నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వేయిపరపు మా రుణమెట్టు జరగలదు. ఆహార వ్యవహారం పట్ల మొమ్మటం పనికిరాదు. ఎప్పటిదప్పుడే పుచ్చుకుని చుట్టిన మాకును నీకును సౌలభ్యములను కావున నీపై నిలువుగా నా శిష్యుడు నక్షత్రంగా పంపెదను. విశా నక్షత్రంగా నక్షత్రగా ఈతడు హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్క భూమిని ఎలా దినములో ఇచ్చినట. అందులో గవ్వయ్యను దగ్గర కూర్చుని రావాల్సి తెలిసినదా? ఈ విషయం కొత్త తెలుపుకునే సావధానం ఉండవు. హరిశ్చంద్ర దేవా, ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. చిన్ననాటి నుండి ఇక్కడు గారాభమున పెరిగినవాడు. ఆయాసమున కోరవుడు వట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా నేరడు కావున వీరిని వేగన్ను కనిపెట్టి ముప్పోటలు వేళ తప్పించుకుని నాకు మారు చూచుకొచ్చున్నాము. దేవా, సాధ్యమైనంత వరకు నేను ఎట్లా చూచుకున్నదయ్యా? గురుదేవ, సాధ్యాసాధ్యములనుతున్నాడు, ఒకవేళ అసాధ్యమైనతో నా పని ఏమి? తొందరపడవలదు. సాధ్యములు ముందున్నవి మరియు అవి నా చేతనున్నవి. హరిశ్చంద్ర దేవా, నీ మేలు కోరి వచించుచున్న మా ఎంతటి వాని ఉపదేశము త్రోసివేసి పడరాని అగచాట్లకు తలెగిపోవచ్చున్నావు. నీకు ఈ నిష్కారణ బాధ ఎద్దులకు చక్కతనాల చుక్కకు నా ముద్దుల కూతురు వివాహమాడము. అట్లుగాది అని నీవు పడుపాట్లు కుక్కిలిమ్మడము. గాధినందన, నేను ఈ కష్టం అధికముగా భావించలేదు. ఇక నన్నేలా బాధించిన మహాత్మా కల్పంతము అంతముగనని సత్యస్థైర్యముల్ కీర్తియేనాకుల చేకుననేని ఏయుడుమునైనల్గోని జన్మంతమెలతో కౌతూహల వృత్తితే అనుభవించు కల్కల శ్రీ సుఖ ప్రాకట్యంపు అతియేనా లభ్యమేలభిచో సరి ఇనుమ గజ్జల తల్లికి పెద్దమ్మ కిర్రి చెప్పుల జోడ తొడుగు నీకు ముందు త్రావదీయుతుండగా నీవు నా మాట విందువు. ముందు ముందా ఘోరారణ్యములో నెత్తి మాడుతూ కాడు నిండ ముందు వెనక సింహ సర్వ శాంతులాది క్రూర ముందుల భయంకరాలు విని ఆయా భాగ్యరాలు నీ వెంటనే ఎగజల్లు పడలేక అయ్యో మానదైవమా ఈ మాయ మగ నాకు గట్టి ఎత్తడి చేటు తెచ్చిదాని తూర్పానం పట్టుచూ దుమ్ము దాల్చి నీ మగములు కొట్టినప్పుడు గాని నా మాటలు నీకు ఇప్పుడు నువ్వు చెప్పవు. పొమ్ము దేవా, రోగికి పత్యాహారము చవేగునా పొమ్ము. మునీంద్ర, మా గతి ఎన్నో కార్యుడు నేను ఇక పోయి వద్దాను. సెలవు. నక్షత్రగా గురుదేవ, నీవి రాజు వెంట నేటి ఆయా ప్రదేశములను గణించిన ఒక్కమందుకు కాశీని వెలుపడపడియక అరణ్యములను తెచ్చిన హరిశ్చంద్ర హోరాత్రములు దీర్ఘయాత్ర చేయని అడుగు చేసి అన్నపానాదులు గడవకుని కలుగ చేసి చేసాహారం మార్పించి అతని ధైర్యము సడలించి ఆత్మధైర్యం విఘాతము కల్పించి వెంటనే పీడించి నొప్పించి ఒప్పించి ఎట్టులాగను ఈతనిచ్చి ఒక్క అబద్ధం ఆడిపించాను. ఒక్క అబద్ధం? గురుదేవ, అతను ఆడువలోనే గాని ఒక్కటేమిటి మహాత్మా? లక్ష అబద్ధం. నక్షత్రంగా అతడు ఆడి నీవు అబద్ధం ఆడించదవా? హరిశ్చంద్రుని ఏమనుకుంటేవి అమిత పరాక్రమవంతుడు, ధీమంతుడు, చక్రవర్తి. అంతే కాదు, నాడు సురసభలో ఆ దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభించుచు తన సామ్రాజ్యం పోవని సకుల ఖాతారత్రములు వాయని ధనమానం పుల్లడంగని ప్రబల బాధలు తన్ను బాధింపని తనను అనగా
అన్న దేవేంద్ర ప్రశ్నకు ఉత్తరముగా మోక వశిష్ఠుని నిండు సభైన ముందు లేచి హరిశ్చంద్రుని సత్యసంధత కూర్చున్నాడు వర్ణింప అతని సత్యసంధత పరీక్షింపవచ్చింది. తెలిసినదా గురుదేవ, ఇంతకు అతడు మనకివ్వవలసిన రోకం ఎంతో సెలవిచ్చితారు కానీ మిక్కిలి స్వల్పము ఆకర్ణిపము. దంతావళంబుపై బలవంతుండొక్కళ్ళు నిలచి పైకిందతను గంతటి దమ్ముగా రుమునో నక్షత్రగా ఇంకొక ప్రత్యేక విశేషము కలదు. అట్లు పైకి విన్న రతనము నా తపశక్తి చే ఆకాశమునకు అందజేసి అతను స్తంభింపజేయగలరు. ఇది కొలచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణం. తెలిసినదా గురుదేవ, ఏదో ఒక వ్యాసంగం వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపీదనము వలె దినదినము అడుగంటుతూనే ఉన్నది మహాంగోపాంగముగా ఆ దుస్తున్నాము నుంచి చెరుపు వలదు. గురుదేవ, ఆగ్రహింపగాను గ్రహింపుడు మహాంగోపాంగముగా వశిష్ఠ నాడు సురసభలో అగస్య భృగు గౌతమ మున్నుగాగల తపోగ్ని తేజపుంజముల సమక్షమున అచ్చటి వారెవ్వరికి తెలియని సత్యము నీ ఒకరికే తెలిసినట్లు నీ ఒకరి మగమైన పొందుపడుచున్నట్లు హరిశ్చంద్రుని సత్యసంధత కూర్చి నిండు సభ యందు నక్కి వక్కాడించితివి. చూడుమని హరిశ్చంద్రుని గతి ఏమైనదో అతని రాజ్య సర్వస్వము చేజిక్కించుకుని నిలువ నీడ లేకుండాట్లు చేసి కట్టుకుట్టలతో అరణ్యములకు నెట్టినాడ. మరియు ఇప్పుడు అతనిపై నిలువుగా అతి సమర్థుడైన నా శిష్యుడు నక్షత్రం నియోగించింది కదా. అరే వశిష్ఠ, ఇక ముందు నీ నుడివిన హరిశ్చంద్రునిచే లెక్కలేనన్ని బొంకులు బొంకించి మన పందము ప్రకారం నీ తల కొనిగించి పిండి చుక్కలు పెట్టించి కరవాహనమున అమరావతి నగర వీధుల్లో ఊరేగించి ఆ దేవగణముల మధ్య నీకు సిద్ధకు ఒకవేళ హరిశ్చంద్రుడు నా మాయాజాలమున పడక నాచే కల్పింపబడు ఈ ప్రళయములన్నిటికీ ఓర్చుకుని హరిశ్చంద్రుడు అసత్యం ఆడకున్నా మా సాటి రాచపట్టెకు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యసంధత ప్రపంచ స్థాయిగా నిలుపు కారణమైన సంతసమే నాకు జయం. అదే విజయము, మహా విజయము. అంతే కాదు, నేను ఆ హరిశ్చంద్రునిచే పొంకింపలేని నాడు మరి నా పంచమ ప్రకారం నేను హిమశైలంబున వాయుభక్షణుడనై
అమిత శ్రీరయేరించి స్వర్గమునంది సురరాజ పీఠమున ఓరి దేవేంద్ర స్వర్గమునంది సురరాజ పీఠమున మా రాజోత్తము నిల్పదు. దేవి మన వాళ్ళ దగ్గరకు తీసుకుని దేవి రాణివాసంకు భోగములు అనుభవింపవలసిన నీళ్ళు ఇలాంటి కోరాలని మనకి ఇచ్చి తెచ్చి కుసుమ సుకుమారములు నీ శరీరములు ఇలాంటి దీర్ఘయాత్రలు చేయాలి అలాగే చేసిన నేను ఏ ముందు తెచ్చుకుంటున్నా ప్రేయసి ఏ ముందు తెచ్చుకుంటున్నా ఏనాడు తలచినాము ఈ ఎడములలోనా సలవిత సలవిత ఆరామ సీమల కాని ఏనాడు తల చూపిది ప్రచండము నెల్లము అలగు మాణిక్య కాంతులకి గాని